విజయవాడ కనకదుర్గమ్మ. ఈ పేరు వినగానే కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఒక తెలియని భక్తి పారవస్యం. 1000 ఏడుగుల బలం కలుగుతాయి. అరిగిన వారికి వరాలిచ్చే కల్పవల్లిగా కృష్ణమ్మ తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన ఆ జగన్మాత మహిమలు అంతుచిక్కనివి. గోపోపురంపై నుండి పడిపోయిన కార్మికుడిని ప్రాణాపాయం లేకుండా కాపాడటం నుండి తన ఉనికిని ప్రశ్నించిన వారికి తన శక్తిని చూపడం వరకు ఆమె లీలలు అనంతం. అయితే అన్నింటికంటే వింతైనది, భక్తులను ఆశ్చర్యపరిచేది ఏమిటంటే, ప్రతి ఏటా దసరా నవరాత్రుల సమయంలో ఆ తల్లిని దర్శించుకోవడానికి వచ్చే ఒక ప్రత్యేక అతిథి. అవును, మీరు విన్నది నిజమే. ఒక పాము ప్రతి సంవత్సరం నవరాత్రుల వేళ అమ్మవారి సన్నిధికి వస్తుంది. అది ఎక్కడి నుండి వస్తుంది? గర్భగుడిలోకి వెళ్ళాక ఎక్కడికి మాయమవుతుంది? ఆ పాము వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేమిటి? ఈరోజు మన వీడియోలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించి ఎవరికీ తెలియని నిగూఢ రహస్యాలను, 1000 ఏళ్ల నాటి భక్తి గాథలను తెలుసుకుందాం. కావున వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతాలన్నింటిలోకి మనల్ని అత్యంత విస్మయానికి గురిచేసే విషయం ఆ పాము గురించే. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన దసరా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, అంటే ఆ 10 రోజులు మాత్రమే ఈ పాము ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమవుతుంది. అది ఎక్కడి నుండి వస్తుందో, ఏ దారిలో వస్తుందో ఇప్పటి వరకు ఆలయ సిబ్బందికి కూడా ఒక అంతుచిక్కని రహస్యమే. ఆ మధ్య ప్రసాదాల కౌంటర్ దగ్గర ఆ పాము కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా హడలిపోయారు. కానీ ఆ పాము ఎవరికీ ఏ హాని చేయకుండా నెమ్మదిగా పాకుతూ అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించింది. విచిత్రం ఏమిటంటే, గర్భగుడిలోకి వెళ్లిన ఆ పాము ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. లోపల ఎంత వెతికినా దాని జార దొరకలేదు. దీంతో వేద పండితులు ఏమన్నారంటే, ఆ పాము సాక్షాత్తు అమ్మవారి సేవకురాలు అయ్యుంటుందనిందని, కేవలం ఆ పవిత్ర నవరాత్రులలో తన తల్లిని దర్శించుకోవడానికే ఇంద్రకీలాద్రికి వస్తుందని గట్టిగా నమ్ముతారు. అంటే భక్తికి, మనిషికి, జంతువుకి తేడా లేదని చెప్పడానికి ఈ పాము ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇక ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు రావడం వెనుక కూడా ఒక గొప్ప పురాణ గాథ ఉంది. కృతయుగంలో కీరుడు అనే ఒక యక్షుడు ఆదిపరాశక్తిని తన హృదయంలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలని కఠోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన అమ్మవారు తాను రాక్షస సంహారం చేశాక సేద తీరడానికి అతని వద్దకు వస్తానని మాట ఇచ్చారు. అప్పటి వరకు అతన్ని కృష్ణానది తీరాన పర్వత రూపంలో ఉండమని ఆదేశించారు. అలా కీలుడు వెలిసిన పర్వతమే కీలాద్రిగా మారింది. ఆ తరువాత మహిషాసుర మర్దినిగా రాక్షసుని చంపిన అమ్మవారు ఈ కొండపై స్వయంభూగా వెలిశారు. ఇక దేవేంద్రుడు స్వయంగా అమ్మవారిని పూజించడానికి ఇక్కడికి రావడంతో ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు స్థిరపడిపోయింది. అయితే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రశాంతమైన ఆలయం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. 5వ శతాబ్దం వరకు ఇక్కడ అసలు ఆలయమే లేదు. అమ్మవారు ఒక పెద్ద రాతి బండపై చింతామణి కాళీగా వెలిశారు. ఆ రూపం ఎలా ఉండేదంటే, 18 బాహువులతో, ఎర్రటి కళ్ళతో, నాలుక బయట చాచి, ఒక చేత్తో మొండెం నుండి వేరు చేసిన తలని పట్టుకొని, మెరలో కపాలమాలలతో చూసేవారికే వెన్నులో వణుకు పుట్టేలా ఆ ఉగ్ర స్వరూపం ఉండేది. అమ్మవారు అప్పట్లో బలులు కోరేవారని, సాయంత్రం 6 దాటితే గలగల గజ్జల శబ్దంతో కొండపై సంచరిస్తూ ఉండేవారని చరిత్ర చెబుతోంది. అందుకే చీకటి పడితే ఎవరూ బయట తిరిగే సాహసం చేసేవారు కాదు. కొండ పరిసరాల్లో ఉండేవారు తమ ఇంటి తలుపులు కూడా వేసుకునేవారు. అదే సమయంలో విజయవాడను మాధవవర్మ అనే ధర్మపరుడైన రాజు పరిపాలించేవారు. ఆయనకు అమ్మవారంటే ప్రాణం. సంతానం లేని ఆయనకు అమ్మవారి అనుగ్రహంతో ఒక పుత్రుడు జన్మించారు. ఒకరోజు ఆ యువరాజు రథంపై వేగంగా వెళ్తుండగా సంధ్యావేళ అమ్మవారు సంచారానికి వస్తారన్న భయంతో గబగబా కొండ దిగుతున్న ఒక పేద మహిళ కుమారుడు పొరపాటున ఆ రథం కింద పడి మరణించాడు. ఆ తల్లి విలపిస్తూ రాజు వద్దకు వెళ్లి ధర్మగంట మోగించింది. తన బిడ్డ మరణానికి కారణమైన వారు ఎవరైనా సరే మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు వారి తల తెగిపడుతుందని రాజు మాట ఇచ్చారు. నేరం చేసింది తన సొంత కుమారుడే అని తెలిసినా రాజధర్మం కోసం వెనుకాడకుండా తన చేతులతోనే కొడుకు తల నరికేశాడు మాధవవర్మ. ఈ ధర్మనిరతికి మెచ్చిన దుర్గమ్మ ఆకాశం నుండి బంగారు నాణాల వర్షం కురిపించి మరణించిన 2 పిల్లలను ప్రాణాలతో తిరిగి బ్రతికించింది. ఆ రోజు కనకవర్షం కురిపించింది కాబట్టే అమ్మవారికి
కనకదుర్గమ్మ అనే పేరు వచ్చింది. ఇక మాధవవర్మ కాలం తర్వాత కూడా అమ్మవారి ఆ భయంకరమైన ఉగ్ర రూపం అలాగే ఉండేది. అప్పుడు సిద్ధపురుషులైన ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి విచ్చేశారు. ఆయన ఇంద్రకీలాద్రిపై శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిలోని ఉగ్ర కళలను వేరుచేసి ఒక రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రశాంతమైన శాంత స్వరూపం. అయితే ఆ భయంకరమైన ఉగ్ర విగ్రహం ఇప్పటికీ మొఘల్ రాజపురం దగ్గర ఉన్న ఒక గుహలో ఉందని చాలామంది నమ్ముతారు. ఆ గుహ లోపలికి వెళ్ళగానే ఒక అద్భుతం జరుగుతుంది. బయట రోడ్డుపై ఉండే ట్రాఫిక్ శబ్దాలు ఏవీ లోపల వినబడవు. కేవలం ఓం అనే శబ్దం లేదా అనే నాదం నిరంతరం వినిపిస్తూ ఉంటుందట. ఇది ఇప్పటికీ ఒక అంతు చిక్కని అద్భుతమే. శంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతింప చేయడానికి లలితా సహస్రనామ పారాయణ చేయమని సూచించారు. ఎందుకంటే దుర్గా సహస్రనామాల్లోని కొన్ని నామాలు ఆమెలోని ఉగ్రత్వాన్ని మళ్లీ ప్రేరేపించే అవకాశముందట. ఇక ఆధునిక కాలంలో కూడా అమ్మవారు తన ఉనికిని చాటుకున్న ఎన్నో సంఘటనలు ఉన్నాయి. 1955లో ఢిల్లీ వెంకన్న అనే రిక్షా కార్మికుడికి జరిగిన సంఘటన అప్పట్లో ఒక పెద్ద సంచలనం. అర్ధరాత్రి వేళ మారుతి టాకీస్ వద్ద ఒక ముత్తైదువు ఆయన రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రికి వెళ్లాలని కోరింది. దారిలో ఆమె, నాయనా ఇక్కడంతా చీకటిగా ఉంది, భయం లేదా అని అడగ్గా, మా అమ్మ రాజ్యంలో నాకు భయమెందుకు అని వెంకన్న బదులిచ్చాడు. మెట్ల వద్దకు చేరాక ఆమె మాయమైపోయింది. వెంకన్న తన తలపాకలో చూసుకోగా అందులో 10 రూపాయల నోటు, ఒక బంగారు గాజు ఉన్నాయి. ఆ గాజును చూసిన వారందరూ అది సాక్షాత్తు కనకదుర్గమ్మ ప్రసాదమని మురిసిపోయారు. ఈ వార్త అప్పట్లో ఆంధ్రకేసరి పత్రికలో కూడా ప్రచురితమైంది. విజయవాడలో మరో వింత ఆచారం ఉంది. ప్రతి ఏటా దసరా రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని రాత్రంతా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచుతారు. దీని వెనుక 1930ల నాటి బ్రిటిష్ కాలపు కథ ఒకటి ఉంది. అప్పట్లో ఒక బ్రిటిష్ అధికారి అమ్మవారిని హేళన చేశాడు. దాని ఫలితంగా అతని భార్య, 4 పిల్లలకు తీవ్రమైన మసూచి వ్యాధి సోకింది. తన తప్పు తెలుసుకున్న ఆ అధికారి అమ్మవారిని వేడుకోగా విచిత్రంగా మరుసటి రోజుకే వారు కోలుకున్నారు. అప్పటినుంచి తన కృతజ్ఞతగా పోలీస్ స్టేషన్లో అమ్మవారి ఉత్సవం నిర్వహించే సంప్రదాయం మొదలైంది. నేటికి పోలీసులు ఎంతో భక్తితో అమ్మవారికి చీర, సారే సమర్పిస్తారు. అమ్మవారి మహిమలు కులమతాలకు అతీతం. కడపలోని ఒక దర్గా పక్కన ఉండే ముస్లిం భక్తుడికి కూడా అమ్మవారు కలలో కనిపించి తన ఉనికిని చాటుకున్నారు. అలాగే ఆలయ గోపురంపై పనిచేస్తూ కాలు జారిపడ్డ ఒక కార్మికుడికి చిన్న గాయం కూడా తగలకుండా అమ్మవారు కాపాడిన తీరు ఇప్పటికీ భక్తుల గుండెల్లో పదిలంగా ఉంది. ఇప్పటికీ కొండపై రాత్రిపూట ఒక చిన్న వెలుగు కనిపిస్తూనే ఉంటుందని, అది జగన్మాత దివ్యశక్తికి నిదర్శనమని భక్తులు ఇప్పటికీ గట్టిగా నమ్ముతారు. ముగింపుగా చెప్పుకోవాలంటే విజయవాడ కనకదుర్గమ్మ కేవలం ఒక విగ్రహం కాదు, అది మనందర్నీ రక్షించే ఒక సజీవ శక్తి. ఒక పాము చూపిన నిశ్చలమైన భక్తి నుండి ఒక రాజు పాటించిన కఠినమైన రాజధర్మం వరకు అన్నీ ఆ తల్లి లీలలే. ఉగ్ర రూపాన్ని వీడి భక్తుల కోసం కరుణామయిగా మారిన ఆ తల్లి కథ మనకు జీవితంలో ఎన్నో విలువలను నేర్పుతుంది. ఆ పాము ప్రతి ఏటా నవరాత్రుల్లో రావడం వెనక ఉన్న సందేశం ఒక్కటే: దైవభక్తికి భాష, జాతి, రూపం ఉండవు. ఈ అద్భుతమైన గాథలు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఆ తల్లి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుందని మీకు అనిపించటం లేదు? అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వం ఆ తల్లి పాదార విందాలకు అంకితం. జై కనకదుర్గమ్మ. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.